కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదని, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ సహకారంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి నిధులు సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, అమరావతికి పోలవరానికి విభజన హామీలలో ప్రత్యేక నిధులు ఇవ్వవలసి ఉన్న బడ్జెట్లో కేటాయించలేదన్నారు. ఢిల్లీలో వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ పోలవరానికి కానీ మరి అదేవిధంగా రాజధాని అమరావతికి కానీ వాళ్ళు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం ఈరోజు చూస్తున్నాం మనం అందరం. మరి వ్యవసాయ రంగానికి కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు ఈ బడ్జెట్లో. కేవలం కొబ్బరి తోటలు ఉన్నటువంటి కేరళ కొన్ని ప్రాంతాల వరకు అది ఎగుమతుల్లో కొద్దిగా పెంచడం జరిగిందే తప్ప వ్యవసాయ రంగానికి, ఎందుకంటే భారతదేశంలో దాదాపు 60% పైగా వ్యవసాయ దానిపైనే బతుకుతున్నటువంటి రైతులు మన వ్యవసాయంపైనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులకు